హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జషన్ వైబ్స్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో వస్తున్నటువంటి ముఖ్యమైన పండుగలు, అలాగే ఏ రోజుల్లో మనకి ఏ శుభదినాలు ఉన్నాయి అనే డీటెయిల్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో పాటుగా విఘ్నరాజు అయిన వినాయక చవితి శుభాకాంక్షలు, అలాగే పోలాల అమావాస్య శుభాకాంక్షలు. ఈ 2024 సంవత్సరంలో సెప్టెంబర్ నెల మనకి శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ బహుళ చతుర్దశి సెప్టెంబర్ 1 ఆదివారం నుండి భాద్రపద బహుళ త్రయోదశి సోమవారం సెప్టెంబర్ 30 వరకు అయితే ఉంటుంది. ఈ 2024 సంవత్సరంలో సెప్టెంబర్ 2వ తారీఖు సోమవారంతో మనకి శ్రావణ మాసం అయితే ముగుస్తుందండి. ఈ సెప్టెంబర్ నెలలో 4వ తారీఖు అంటే బుధవారం నుంచి మనకి భాద్రపద మాసం మొదలవుతుందండి. అలాగే 2 అక్టోబర్ 2024 సంవత్సరం బుధవారంతో మనకి భాద్రపద మాసం అయితే ముగుస్తుంది. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం చతుర్దశి ఆశ్లేష నక్షత్రం, అలాగే సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం అమావాస్య ఇంకా మఖా నక్షత్రం. ఈరోజు పోలాల అమావాస్య వ్రతాన్ని అయితే జరుపుకుంటారు. ఈ పోలాల అమావాస్యకు సంబంధించిన వ్రత కథ, వ్రతం ఎలా చేసుకోవాలనే టాపిక్ మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సెప్టెంబర్ 3వ తేదీ మంగళవారం అమావాస్య తిథి ఇంకా పుబ్బా నక్షత్రం. సెప్టెంబర్ 4వ తేదీ బుధవారం పాడ్యమి తిథి ఉత్తరా నక్షత్రం. ఈరోజైతే చంద్రదర్శనం జరుగుతుంది. ఈ రోజుతో భాద్రపద మాసం అనేది మనకి ప్రారంభమవుతుంది. ఈ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 4వ తారీఖు వరకు అయితే ఎటువంటి శుభముహూర్తాలు లేవు. సెప్టెంబర్ 5 గురువారం విద్యాతిథి హస్తా నక్షత్రం. ఈరోజైతే అన్నప్రసన్న చేసుకోవడానికి, ఊయిళ్ళు ఊగించడానికి, శ్రీమంతం, వ్యాపార వ్యవసాయ పనులకు, అద్దె ఇల్లు మారటానికి, నూతన వాహన కొనుగోలుకి, ఆపరేషన్స్ చేయించుకోవడానికి, ప్రయాణానికైతే మంచి రోజండి. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. ఈ రోజునే బలరామ జయంతి, కల్కి జయంతి, సామవేదోపకర్మని జరుపుకుంటారు. సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం తదియా తిథి హస్తా నక్షత్రం. ఈరోజు కూడా అన్నప్రసన్నకి, ఊయల్లో వేయటానికి, శ్రీమంతానికి, వ్యాపార వాహన ప్రారంభానికి, రిజిస్ట్రేషన్లకి, అద్దె ఇల్లు మారటానికి, అలాగే ఆపరేషన్స్ చేయించుకోవడానికి, ప్రయాణాలకి, పెళ్లి చూపులకైతే మంచి రోజు. సెప్టెంబర్ 7వ తేదీ శనివారం చవితి తిథి చిత్తా నక్షత్రం. ఈరోజైతే శుభముహూర్తాలు లేవండి. ఈరోజే వినాయక చవితిని జరుపుకుంటారు. ఈరోజు గణపతి నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయండి. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా ఈ రోజుతో మొదలవుతాయి. సెప్టెంబర్ 8వ తేదీ ఆదివారం పంచమి తిథి స్వాతి నక్షత్రం. ఈరోజు కూడా అన్నప్రసన్న చేసుకోవడానికి, ఊయల్లో వేసుకోవడానికి, శ్రీమంతం, అలాగే వ్యవసాయ వ్యాపార పనులకు, అద్దె ఇల్లు మారడానికి, ప్రయాణానికైతే మంచి రోజు. ఈరోజు ఋషి పంచమిని జరుపుకుంటారు. సెప్టెంబర్ 9వ తేదీ సోమవారం షష్ఠి తిథి ఇంకా విశాఖ నక్షత్రం. ఈరోజు కూడా రిజిస్ట్రేషన్లకి, అద్దె ఇల్లు మారడానికి, పెండ్లి చూపులకి, ఆపరేషన్స్కి బాగుందండి. అలాగే ఈరోజు సూర్య షష్ఠి, అలాగే స్కంద దర్శనం. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం సప్తమి తిథి అనురాధ నక్షత్రం. ఈరోజైతే ఆపరేషన్స్ చేయించుకోవడానికి అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం అష్టమి తిథి జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు జ్యేష్ఠాష్టమిని జరుపుకుంటారు. అలాగే బుధాష్టమి, దీన్నే నీలా జ్యేష్ఠ అనే విశేషమైన రోజును కూడా జరుపుకుంటారు. ఈరోజైతే ఎటువంటి శుభముహూర్తాలు లేవండి. సెప్టెంబర్ 12వ తేదీ గురువారం నవమి తిథి మూలా నక్షత్రం. ఈరోజు కూడా అన్నప్రసన్న, ఊయల్లో వేసుకోవడానికి, శ్రీమంతానికి, వ్యాపార ప్రారంభానికి, అలాగే రిజిస్ట్రేషన్లు, నూతన వాహన కొనుగోలుకి, ఆపరేషన్స్కి, ప్రయాణాలకి అయితే ఈరోజు బాగుందండి. ఈరోజు కేదార నవమి, కేదార వ్రతాన్ని అయితే జరుపుకుంటారు. సెప్టెంబర్ 13వ తేదీ శుక్రవారం దశమి తిథి పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు పెండ్లి చూపులకి, అలాగే సాధారణ పనులు అంటే అద్దె ఇల్లు మారడానికి లాంటి వాటికి బాగుందండి. ఈ రోజుతో ఉత్తరాకార్త రాత్రి 12:50 అయితే ప్రవేశిస్తుంది. సెప్టెంబర్ 14వ తేదీ శనివారం ఏకాదశి తిథి ఇంకా ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు కూడా అన్నప్రసన్న, ప్రయాణాలకి, వ్యాపార ప్రారంభానికి, రిజిస్ట్రేషన్లకి, అద్దె ఇల్లు మారటానికి, పెండ్లి చూపులకి, వ్యాపార వాహన ప్రారంభానికి, అలాగే ఆపరేషన్స్ చేయించుకోవడానికి అయితే అనుకూలంగా ఉందండి. ఈరోజు మతత్రయ ఏకాదశిని జరుపుకుంటారు. దీన్నే పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు.
సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం ద్వాదశి తిథి శ్రవణ నక్షత్రం. ఈరోజు అన్నప్రసన్న, ఊయల్లో వేయడానికి, శ్రీమంతానికి, వ్యాపార ప్రారంభానికి, అలాగే రిజిస్ట్రేషన్లు, అద్దెలు మారటానికి, నూతన వాహన కొనుగోలుకి, వ్యవసాయానికి, ప్రయాణాలకి, ఇంకా పెండ్లి చూపులకి, బోరింగులు వేసుకోవటానికైతే ఈరోజు బాగుందండి. ఈరోజు ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటారు. కల్కి ద్వాదశిని, వామన జయంతిని కూడా జరుపుకుంటారు. ఈరోజే ఓణం పండగ, అలాగే ఇంజనీర్స్ డేని కూడా జరుపుకుంటారు. సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం, త్రయోదశి తిథి, ఇంకా ధనిష్ట నక్షత్రం. ఈరోజు అన్నప్రసన్న, ఊయల్లో వేయటానికి, శ్రీమంతానికి, వ్యాపార ప్రారంభానికి, రిజిస్ట్రేషన్లకి, అలాగే అద్దెలు మారటానికి, నామకరణానికి, ప్రయాణాలకి, వ్యాపార ప్రారంభానికి, పెండ్లి చూపులకైతే ఈరోజు బాగుందండి. సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం, చతుర్దశి తిథి, శతభిష నక్షత్రం. ఈరోజు ఆపరేషన్స్ చేయించుకోవడానికైతే అనుకూలంగా ఉందండి. ఈరోజు అనంత పద్మనాభ వ్రతాన్ని చేసుకుంటారు. అలాగే విశ్వకర్మ జయంతిని కూడా జరుపుకుంటారు. ఈరోజు కన్యా సంక్రమణం. ఈరోజే వినాయక నిమజ్జనాన్ని కూడా జరుపుకుంటారు. సెప్టెంబర్ 18 బుధవారం, పూర్ణిమ, ఇంకా పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు కూడా అన్నప్రసన్న చేసుకోవడానికి, ఆపరేషన్స్కి, వ్యాపార వ్యవసాయ పనులు ప్రారంభించుకోవడానికి, అలాగే రిజిస్ట్రేషన్స్కి, పెళ్లి చూపులకి, అద్దెలు మారడానికి అయితే ఈరోజు బాగుందండి. ఈరోజు భాద్రపద పౌర్ణమిని జరుపుకుంటారు. మహాలయ పక్షాలు కూడా ఈరోజుతో ప్రారంభమవుతాయి. ఉపాంగ లలిత గౌరీ వ్రతాన్ని కూడా జరుపుకుంటారు. సెప్టెంబర్ 19వ తేదీ గురువారం, పాడ్యమి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు అన్నప్రసన్నకి, ఊయల్లో వేసుకోవడానికి, శ్రీమంతానికి, వ్యాపార వ్యవసాయ పనులు ప్రారంభించుకోవడానికి, బోరింగులు వేసుకోవడానికి, ప్రయాణాలు చేయడానికి, అలాగే పెళ్లి చూపులు చూసుకోవడానికి, అద్దెలు మారడానికి అయితే అనుకూలంగా ఉంది. ఈరోజు అశూన్య శయన వ్రతాన్ని కూడా జరుపుకుంటారు. సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం, తదియా తిథి, రేవతి నక్షత్రం. ఈరోజు ఉండ్రాళ్ళ తద్దిని అయితే జరుపుకుంటారండి. ఈరోజు అన్నప్రసన్న, ఊయల్లో వేయటానికి, శ్రీమంతాన్ని చేసుకోవడానికి, వ్యవసాయ వ్యాపార పనులకి, అలాగే అద్దెలు మారడానికి, ప్రయాణాలు చేసుకోవడానికి ఇంకా అనుకూలంగా ఉన్నది. సెప్టెంబర్ 21వ తేదీ శనివారం, చవితి తిథి, అశ్విని నక్షత్రం. ఈరోజు ఆపరేషన్స్ చేయించుకోవడానికి అనుకూలంగా ఉందండి. ఈరోజే సంకటహర చతుర్థిని జరుపుకుంటారు. సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం, పంచమి తిథి, భరణి నక్షత్రం. ఈరోజు కూడా ఆపరేషన్స్ చేయించుకోవడానికి అనుకూలంగా ఉన్నది. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం, షష్ఠి తిథి, రోహిణి నక్షత్రం. ఈరోజు అన్నప్రసన్నకి, అద్దెలు మారడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం, సప్తమి తిథి, మృగశిర నక్షత్రం. ఈరోజు ఆపరేషన్స్ చేయించుకోవడానికి అనుకూలంగా ఉన్నది. సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం, అష్టమి తిథి, ఆరుద్ర నక్షత్రం. ఈరోజు బుధాష్టమిని అయితే జరుపుకుంటారు. ఈరోజు ఎటువంటి ముహూర్తాలు లేవండి. సెప్టెంబర్ 26వ తేదీ గురువారం, నవమి తిథి, పునర్వసు నక్షత్రం. ఈరోజు అద్దెలు మారటానికి మంచిగా ఉన్నది. అలాగే ఈరోజు వెంకటగిరి పోలేరమ్మ జాతరను అయితే జరుపుకుంటారు. హరిశంకర యోగం ఈరోజు విశేషమైన రోజు. సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం, దశమి తిథి, పుష్యమి నక్షత్రం. ఈరోజు వ్యాపార వ్యవసాయ పనులు ప్రారంభానికి, అలాగే రిజిస్ట్రేషన్స్కి, అద్దెలు మారటానికైతే అనుకూలంగా ఉన్నది. ఈరోజుతో హస్తకార్త ప్రారంభమవుతుంది. సాయంత్రం 4:02 ప్రవేశిస్తుంది. సెప్టెంబర్ 28వ తేదీ శనివారం, ఏకాదశి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు ఆపరేషన్స్ చేయించుకోవడానికైతే అనుకూలంగా ఉంది. ఈరోజు సర్వ ఏకాదశిని జరుపుకుంటారు. అలాగే గజగౌరి వ్రతాన్ని కూడా జరుపుకుంటారు. సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం, ద్వాదశి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు ఎటువంటి శుభముహూర్తాలు లేవు. సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం, త్రయోదశి తిథి, మఘా నక్షత్రం. ఈరోజు కూడా ఎటువంటి ముహూర్తాలు అయితే లేవండి. ఇవండి 2024 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో వస్తున్నటువంటి ముఖ్యమైన పండుగలు, ఏ రోజుల్లో ఏ తిథులు బాగున్నాయనేటువంటి విశేషాలు.